హరి ఓం శ్రీ మహాగణాధిపతే నమః సరస్వత్యై నమః దీనామపిత్రేతు గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ప్రియ భగవద్బంధువులారా, ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రం. మన రాష్ట్రం కూడా ఒక ఉత్తరాదినే కాదు, మన రాష్ట్రంలో కూడా ఉత్తరాదినే మన యొక్క ప్రభుత్వం, భారత ప్రభుత్వంలో అందరూ కూడా పుణ్యభూమి 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 అని పిలిపిస్తున్నారు, పిలిచేటు చేస్తున్నారు, తలుస్తున్నారు, తలపించేటు చేస్తున్నారు. కానీ మన ఆంధ్రప్రదేశం కూడా పుణ్యభూమి. పుణ్యభూమి కర్మభూమి కాదు, పుణ్యభూమి పుణ్యభూమి పుణ్యభూమి. అదేమిటో ఒక్కసారి ఒక్కొక్క విషయాన్ని గురించి మనం ఈ రోజున తెలియజేసుకున్నాం. ప్రథమంగా సర్పవరం. ఈ సర్పవరం అనే క్షేత్రం చాలా పురాతనమైనది. స్థల పురాణం నారదుడు స్త్రీ రూపాన్ని పొందిన క్షేత్రం సర్పవరం. ఒకానొక సమయంలో నారద మహర్షి స్త్రీ రూపాన్ని పొందినట్టుగా ఆయన సంతానమే ప్రభవ విభవ ప్రమోదూత అనే తెలుగు సంవత్సరాదులు అనే విషయం ఆధ్యాత్మిక గ్రంథాలలో కనిపిస్తూ ఉంటుంది. అలా నారద మహర్షి స్త్రీ రూపాన్ని పొందిన ప్రదేశమే సర్పవరంగా స్థల పురాణాన్ని బట్టి తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మండలం పరిధిలో ఈ క్షేత్రం దర్శనమిస్తుంది. ఇక్కడ మూల భావనారాయణ స్వామి, రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటారు నిత్యము. పూర్వము నారదుడు విష్ణుమాయ అను తాను తప్ప ఎవ్వరూ తెలుసుకోలేరు అనే అహంభావానికి లోనవుతాడు. విష్ణుమాయను తాను తప్ప ఎవ్వరూ తెలుసుకోలేని అహంభావానికి లోనవుతాడు. దేవతల సభలో ఆ మాటను అనేస్తాడు కూడా. వెంటనే ఈ విషయాన్ని విష్ణుమూర్తి చెవికి చేరిపోతుంది. ఆ తరువాత నారదుడు భూలోక సంచారం చేస్తూ ఇప్పుడు సర్పవరంగా చెప్పబడుతున్న ప్రదేశానికి చేరుకుంటాడు. అక్కడ ఒక కొలను కనిపించడంతో అందులో స్నానం చేయడానికి దిగుతాడు. ఆ కొలనులో 3 మునుగులు మునిగి పైకి లేవగానే ఆయన స్త్రీ రూపాన్ని పొందుతాడు. కొలనుగట్టున పెట్టిన వీణ చిడతలు మాయమైపోతాయి. నారద స్త్రీ గతాన్ని మరిచిపోతుంది. తాను ఎవరు, ఎక్కడ నుంచి వచ్చింది ఆమెకు గుర్తుండదు. అప్పుడు పిఠాపురంను ఏలుతున్న నికుంఠ మహారాజు గుర్రంపై ఎదురవుతాడు. నారద స్త్రీని ఒంటరిగా సంచరించడం చూసి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నించగా ప్రయోజనం లేకుండా పోతుంది. ఆమెకి వెనక ముందు ఎవ్వరూ లేరని గ్రహించిన ఆ రాజు ఆమెను వివాహం చేసుకుంటాడు. వాళ్ళకి 60 మంది సంతానం కలుగుతారు. ఆ తరువాత కొంతకాలానికి నికుంఠ మహారాజుతో పాటు ఆ సంతానం అంతా కూడా శత్రురాజుల చేతిలో ప్రాణాలు కోల్పోతారు. నారదశ్రీ భర్త పిల్లల శవాల మధ్యలో ఒక చెట్టు క్రింద కూర్చుని రోదిస్తూ ఉంటుంది. అలా కన్నీరు ఇంకిపోయిన తరువాత ఆమెకి ఆకలి అవుతుంది. ఆ చెట్టుకి ఒక్కటే పండు ఉండటం చూసి దానిని అందుకోవడానికి విఫల ప్రయత్నం చేస్తుంది. అప్పుడు విష్ణుమూర్తి ఒక బ్రాహ్మణుడి వేషంలో వచ్చి అంతకుముందు నారదుడు స్నానం చేసిన కొలను పక్కనే మరో కొలను సృష్టిస్తాడు. అందులో స్నానం చేసి వస్తేనే ఆ పండు ఆమెకు అందుతుందని చెబుతాడు. ఆ చెట్టు కొమ్మను పట్టుకుని నారదస్త్రీ 3 మునకలు వేసి ఒడ్డుకు వస్తుంది. నారదస్త్రీ తిరిగి నారదుడిగా మారిపోతాడు. కానీ చెట్టు కొమ్మను పట్టుకున్న చెయ్యి తడవని కారణంగా ఆ చేతికి గాజులు అంతే అట్లానే ఉంటాయి. నారదుడు తన చేతికి గల గాజులను తీయడానికి
ఎంతగా ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోతుంది. ఇదంతా విష్ణుమాయే అని విషయం అర్థమైపోతుంది. అప్పుడు నారదుడు ఆ ప్రదేశానికి గల ప్రత్యేకతను తెలుసుకుంటాడు. పూర్వం జనమేజయ మహారాజు సర్పయాగం పెడతాడు. దాంతో అనేక సర్పజాతులు వచ్చి అగ్నిలో పడి ఆహుతి అవుతూ ఉంటాయి. అప్పుడు అనంతుడు అనే సర్పరాజు పాతాళ లోకాన శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేస్తాడు. పాతాళ మార్గాన్నే వచ్చి ఆయనకి శ్రీ మహావిష్ణువు దర్శనమిస్తాడు. సర్పజాతి అంతరించకుండా కాపాడతానని అభయమిస్తాడు. భూలోకంలో నాగులు పూజలు అందుకునేలా చేస్తానని వరాన్ని ఇస్తాడు. సర్పజాతి వరాన్ని అందుకున్న ప్రదేశం కావడం వలన సర్పవరం అనే పేరు వచ్చింది. అనంతుడి అభ్యర్థన మేరకు అక్కడ స్వామివారు గరుడ వాహనధారి అయి ఆవిర్భవిస్తాడు. అప్పటి నుంచి పాతాళ భవన్నారాయణ స్వామిగా పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. అక్కడ కూర్చుని సుదీర్ఘమైన తపస్సు చేసిన నారద మహర్షి స్త్రీరూపం నుంచి తనకి పూర్తిగా విముక్తి కలిగేలా చేసుకుంటాడు. తనకి స్త్రీ రూపం నుంచి విముక్తిని కలిగించిన కారణంగా ఆ పక్కనే రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామిని ప్రతిష్ఠ చేస్తాడు. అలా చేసి ఉన్నాడు. అలా ఇక్కడి ఆలయంలో పాతాళ భవన్నారాయణుడు, రాజ్యలక్ష్మి సమేత భవన్నారాయణుడు భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. సువిశాలమైన ప్రదేశంలో పొడవైన ప్రాకారాలతో విశాలమైన మంటపాలతో నిర్మించబడిన ఈ ఆలయం కళ్ళను కట్టి పడేస్తుంది. ఎంతమంది రాజులు ఏలుబడిలో వైభవాన్ని చూసింది. పిఠాపురం రాజావారు ఈ ఆలయానికి ప్రధానమైన గోపురాన్ని నిర్మించారు. నారదుడు ముందుగా స్నానమాచరించి స్త్రీ రూపాన్ని పొందిన సరస్సు నారద సరస్సుగా, స్త్రీ రూపం నుంచి విముక్తి పొందిన సరస్సు ముక్తికా సరస్సుగా పిలువబడుతూ నేటికి ఆలయానికి ఎదురుగానే కనిపిస్తూ ఉంటాయి. ఇటు చారిత్రక ఘనత, అటు ఆధ్యాత్మిక వైభవము కలిగిన ఈ క్షేత్రం దర్శనం చేతనే ధన్యులను చేస్తుంది. ప్రతి ఏటా మాఘ ఆదివారాల్లో ఇక్కడ తీర్థం జరుగుతూ ఉంటుంది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తూ ఉంటారు. కాకినాడకి అత్యంత సమీపంలో ఉండటం వలన అక్కడ నుంచి ఈ క్షేత్రానికి చేరుకోవడం చాలా తేలిక. గమనిక: ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను, చారిత్రక ప్రాధాన్యత, ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం, మాకున్న అనుభవం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే, పూర్తి సమాచారము కాదు. అయితే ఈ యొక్క సర్పవరం క్షేత్రాన్ని సందర్శించి అక్కడ కనుక జపాలు కనుక కూర్చుని 11 రోజులు చేసుకోగలిగితే మహోన్నతమైన ఫలితాలను అందుకోవచ్చు, జీవితాలనే మార్చుకోవచ్చు. ఆ యొక్క కొలనులో 2 కొలనులోనూ స్నానమాడి ఆచరించి, మొదటగా నారదుడు చేసిన కొలనులో స్నానము, రెండవదిగా నారదుడు చేసిన కొలను, 2 స్నానాలు. మొదటిగా మొదటి కొలను, రెండవది కొలను. ఈ యొక్క ప్రాంతంలో మహోన్నతమైన విషయాలను ఇంకా ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇది ముమ్మాటికి పుణ్యభూమి కావున దీన్ని గమనించి మన యొక్క కూటమి ప్రభుత్వం వారు ఎన్నో విధాలుగా ఎన్నో జిల్లాలను బాగు చేస్తున్నారు, సరిచేస్తున్నారు. అలానే శ్రద్ధ తీసుకుని కూటమి ప్రభుత్వం వారు ఈ యొక్క సర్పవర క్షేత్రాన్ని మహోన్నతంగా తీర్చిదిద్దుతారని మేము ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాము. ఓం నమః శివాయ చ నమః శివాయ. సమస్త సన్మంగళాని భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.